మొన్ననే నేను ప్రస్తావించా. 'వందే మాతరం' అనేటటువంటి గేయాన్ని 150 సంవత్సరాలైంది. మన దరిద్రం ఏంటంటే స్వతంత్ర పోరాటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి 'వందే మాతరం' నినాదం, ఆ తర్వాత స్వతంత్రం వచ్చాక మన జాతీయ గీతంగా స్కూళ్ళల్లో కానీ, ప్రతి ప్రార్థనా కార్యక్రమంలో గానీ, ప్రతి ప్రోగ్రామ్‌లో తొలుత 'వందే మాతర' గీతం, ముగింపులో 'జనగణమన' పాడేటటువంటిది ఉండేది మా చిన్నప్పుడు గూడా. కానీ ఎప్పుడు తీసేశారో, ఎలా తీసేశారో, ఎవరు తీసేశారో తెలీదు గానీ, నిశ్శబ్దంగా 'వందే మాతర' గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో ఫ్రంట్ పేజీలో నుంచి తీసేశారు. అదే సందర్భంలో 'వందే మాతరం' పాడడం మానేశారు. తర్వాత ఏంటయ్యా ఇట్లా జరిగిందని కనుక్కుంటే, 'వందే మాతరం' అంటే మా ఈ దేశానికి వందనం చేస్తున్నాం అన్నటువంటి మాట ఏదైతే ఉందో, దాన్ని ముస్లిం సామాజిక వర్గం అంగీకరించటం లేదు. వాళ్ళకి అల్లా తప్పించి మరొకళ్ళకి వందనం చేయడం అలవాటు లేదని చెప్పి ఒత్తిడి తెస్తే, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిశ్శబ్దంగా దాన్ని పక్కన పెట్టేసినాయి అన్నటువంటిది తేలింది. మరి పోనీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 'వందే మాతరం' అన్నటువంటి దాన్ని ఏమైనా చేస్తుందా అన్నది ఇంతకుముందు కూడా మాట్లాడా. ఇప్పుడు 'వందే మాతరానికి' సంబంధించి 150 ఏళ్ళైన సందర్భంగా 7వ తారీఖు ఉదయం 10 గంటలకి దేశవ్యాప్తంగా ఎక్కడి వాళ్ళు అక్కడే నుంచుని 'వందే మాతరం' పాడాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. కరెక్ట్‌గా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ కాకినాడలో భారీ కార్యక్రమం నిర్వహిస్తుంది. 'వందే మాతరం' పూర్తి గీతాన్ని ఆ రోజున ఆలపించడానికి అక్కడికి అందరూ వచ్చేయండి అని చెప్పి పిలుపునిస్తోంది. పూర్తి గీతం ఉంటుంది. మామూలుగా 'వందే మాతరంలో' మనం పాడుకునేటటువంటిది 4, 5 చరణాలు మాత్రమే. ఇంకా చాలా పెద్దది ఉంటుంది 'వందే మాతరం'. మీకు ఆర్ఎస్ఎస్సు లేకపోతే వాళ్ళ అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో 'వందే మాతరం' పూర్తి గీతం పాడతారనమాట. బయట కనీసం 'వందే మాతర' గీతం మన స్కూళ్ళల్లో అది పాడేవాళ్ళు. ఇప్పుడు కరువు అవుతున్న దశలో మళ్ళీ 'వందే మాతర' ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొచ్చింది మోడీ సర్కార్. మరి ఇది చట్టబద్ధంగా అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంది.